మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని పాడిమోశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ హక్కుల కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర, ప్రజా సమస్యలపై తీసుకున్న వైఖరి, కాపు ఉద్యమానికి అందించిన నాయకత్వాన్ని ఈ సందర్భంగా పలువురు స్మరించారు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భౌతిక కాయానికి వైసీపీ అధినేత జగన్ నివాళులర్పించారు. అంతిమ యాత్రలో పాల్గొని పాడిమోశారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన జగన్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక వర్గ హక్కుల కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర, ప్రజా సమస్యలపై తీసుకున్న వైఖరి, కాపు ఉద్యమానికి అందించిన నాయకత్వాన్ని ఈ సందర్భంగా పలువురు స్మరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, వైశాలి, కొద్దిసేపు క్రితమే ముద్రగడ అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి కిర్లంపూడిలో. ముద్రగడకు సంబంధించిన టీడీపీ కానీ వైసీపీ పార్టీలకు అతీతంగా ముద్రగడ అనుచరులందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కిర్లంపూడి చేరుకుంటూనే ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా కార్యక్రమాల మధ్య అంత్యక్రియలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం కుమార్తె క్రాంతి వెళ్ళినప్పుడు నీ వల్లే మీ తండ్రి చనిపోయారని చెప్పు క్రాంతి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆమెను అక్కడి నుంచి పంపించారు. ఆమె ఊరి చివరనే ఉండిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడం, తర్వాత థ్యాంక్ యూ రాజేష్.